బ్రో పెద్ద సాంగ్ చూసే ఎలా అనిపించింది? మైక్ కొంచెం బైక్ పెట్టి. ఓకే ఓకే అన్న, రెడీ రెడీ. పెద్ద సాంగ్ అన్న ఇప్పుడే చూడడం జరిగింది. స్టెప్పు, స్టైలు అన్న, డ్రెస్సింగ్ కానీ నెక్స్ట్ లెవెల్. ఆ స్టెప్ ఏదైతే ఉందో గతంలో నేను ఎప్పుడు చూడలేను అన్న ఇటువంటి స్టెప్పు. సో అన్నకి పెట్టిన చాలా హ్యాపీ. నేనైతే ఆ స్టెప్ చూసి ఫిదా అయిపోయినా. సో ఆ సాంగ్ గిట్ట అట్లనే ఉంది. హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ ఇచ్చి పడేసిండు, చాలా బాగుంది. ఆ స్టెప్ మీద ట్రోల్ చేస్తున్నారు కదండి, మంచిది కదా. ట్రోల్ చేస్తే మాకు సాంగ్ హిట్ అవుతుంది. సో ఇంకా నలుగురు ఎక్కువ మంది చూస్తారు. అంటే అది బాత్రూమ్ లో కూర్చున్నట్టు ఉందని చెప్పేసి బాగా ట్రోల్ చేస్తున్నారు అన్న, దాని గురించి ఏమంటారు? అదే అన్న, నువ్వు బాత్రూమ్ లో పెట్టినో ఇంకెక్కడన్నా పెట్టుకో, నాకు సంబంధం లేదు. ఇంకా నలుగురు చూడని వాళ్ళు ఇంకా నలుగురు చూస్తారు, 4 టికెట్లు పెరుగుతాయి మాకు. ఇంకా మాకు బుజ్జిబాబుకు కలెక్షన్ ఎక్కువ వస్తుంది. నాయక్ సినిమాలో ఉన్న స్టెప్ ని కాపీ పేస్ట్ చేస్తారన్నట్టు మాట్లాడుతున్నారు చాలా మంది అంటారు. ఏఆర్ రహమాన్ గిట్ట కాపీ కొట్టిండు మ్యూజిక్ తో అన్నారు. సో నువ్వు కామెంట్లు పెట్టుకుంటా, నువ్వు ఇవి పెట్టుకుంటూనే ఉండు, నీ జీవితం అక్కడి వరకే. ఏఆర్ రహమాన్ గారు కాపీ అన్న చేసి సో సినిమాలో సాంగ్ అన్న పెట్టిండు, మ్యూజిక్ అన్న కొట్టిండు. నీకు కామెంట్లు పెట్టుకుంటా నువ్వు ఇంకా నీ జీవితం అదేనా? నువ్వు కామెంట్లు, ట్రోలింగ్, నువ్వు అక్కడే ఉంటావు. సో ఏఆర్ రహమాన్ అదన్నా కనీసము మ్యూజిక్ అన్నా నీకు కాపీ కొట్టిండు, కానీ నువ్వేం కొట్టినావు? నువ్వు కామెంట్లు పెట్టుకుంటావు, నీ జీవితం అంతే కదా. సో ఆయన కాపీ అన్న కొట్టిండు, ఇంకా నలుగురు ఎక్కువ మంది సినిమా చూస్తారు. సో ఎక్కువ లాభం వస్తుంది ప్రొడ్యూసర్ గారికి. సో అది అంటే ఏఆర్ రెహమాన్ తెలుగులో ఏ సాంగ్ కంపోజ్ చేస్తున్నాడు, హిట్ కాలేదు అన్నట్టు కూడా మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొంతమంది పడరాని వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మాకు కొద్దిగా రాజకీయంగా గిట, సో పవన్ కళ్యాణ్ అన్న గెలిచినప్పటి నుంచి గిట కొంతమంది మెగా ఫ్యామిలీని కొద్దిగా పక్కన పెట్టినట్లు కొద్దిగా ట్రోల్స్ చాలా ఈ మధ్య బాగా ఎక్కువైంది. అవి చూస్తున్నాం మేము రోజు ఎవ్రీడే. సో కొంతమంది పడరాని వాళ్ళు గిట చేయొచ్చు. సో మాట్లాడుకుంటారు, ఇక లోపల ఎన్నో జరుగుతుంటాయి. సో అట్లా గిట చేయొచ్చు. సో సాంగ్ బాగుందా? చిక్కిరి చిక్కిరి సాంగ్ మీకు నచ్చిందా? చాలా బాగుందన్న. గతంలో నేను ఇటువంటి స్టెప్ చూడలేదన్నా. అసలు ఇటువంటి స్టెప్ నేను చూడలే. 2 కాళ్ళ మీద ఇట్లా ఆడి ట్రోల్ చేసిన ఏదన్నా చేసుకోను, కానీ నేను ఇటువంటి స్టెప్ ఎప్పుడు చూడలేదు. ఇంకోటి అది గిట్ట ట్రోల్ చేసే ఏదైతే ముక్కు పుడకం ఉందో అదేదో సినిమాలో సై సినిమాలో ఉన్నట్లు విలన్ ఉన్నట్లు, అంటే మరి కొత్త రకంగా ఈయనకు పెట్టిండ్రేమో. గతంలో ఎప్పటికి రామ్ చరణ్ గారికి ఎప్పుడు పెట్టలే ముక్కు పుడక, ఈ రోజు పెట్టిందిగా. సో చూద్దాం ఓవరాల్ గా సినిమాలో మరి విలనా లేకపోతే ఏందనేది బుజ్జిబాబు గారు సైలెంట్ గా ఉండి థియేటర్ లో వైలెంట్ గా చూపిస్తాడు. సో అది బుజ్జిబాబు. ఓకే, చూసినా మేడం, చాలా బాగుంది. రామ్ చరణ్ యాక్టింగ్ కానీ, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ కానీ చాలా బాగుంది. పెద్ద సినిమా, మంచి బుచ్చిబాబు గారు మంచి సినిమా తీయబోతున్నారు. అది కాకుండా మ్యూజిక్ డైరెక్టర్ కానీ చాలా మంచిగా మ్యూజిక్ వచ్చినట్టు నాకైతే అనిపించింది. సినిమా చాలా అద్భుతంగా ఘన విజయం సాధించాలని తెలుగు సినీ పరిశ్రమకు కనీవిని ఎరుగని రీతిలో పెద్ద సినిమా హిట్ కావాలని, ప్రపంచ దేశాల్లో కూడా సినిమాను ఆదరించాలని కోరుకుంటున్నాను.